నేను అనగా పులగం శైలజ సీతారాంపురం గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా పద్మావతి మేడం జనరల్ అభ్యర్థిగా నాకు స్థానం కల్పించినందుకు చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కనుక నాకు కాంగ్రెస్ తరఫున కత్తెర గుర్తు వచ్చినందుకు ప్రజలందరూ నన్ను గెలిపించగలరని విన్నవించుకుంటున్నాను. జనరల్ అభ్యర్థిగా నాకు స్థానం కల్పించిన పద్మావతి మేడం గారికి ధన్యవాదములు. నాకు కత్తెర గుర్తు వచ్చినది. ప్రజలందరికీ తెలియజేయనిది ఏమనగా కత్తెర గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించగలరని తెలియజేసుకుంటున్నాను. అంటే ఇక్కడ సమస్యలు ఏమున్నాయి? సమస్యలు ఏమంటే విద్యా సమస్యలు ఉన్నాయి, అండ్ రోడ్డు సమస్యలు ఉన్నవి, పట్టాల సమస్యలు ఉన్నవి, అండ్ తాగునీటి సమస్య, అండ్ ఇంకా అన్ని రకాల సమస్యలు ఉన్నా కూడా పరిష్కరిస్తానని నేను హామీ ఇస్తున్నాను. నా పేరు పులగం లక్ష్మీనారాయణ. మా భార్య గారు అయినటువంటి పులగం శైలజ గారికి సీతారాంపురం గ్రామం నుంచి మా అమ్మ ఉత్తమ్ పద్మావతి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పేరుని డిక్లేర్ చేసినందుకు ఉత్తమ్ పద్మావతి మేడం గారికి ప్రత్యేకంగా మా గ్రామ పక్షాన, నా పక్షాన, మా అభ్యర్థి పక్షాన నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా సీతారాంపురం గ్రామ ప్రజలకు నేను విన్నపం ఏంటంటే, సీతారాంపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మమ్మల్ని నియమించినందుకు ఆ సీతారాంపురం గ్రామ ప్రజలకి మేము రుణపడి ఉన్నాము. కాబట్టి మాకు ఇచ్చినటువంటి కత్తెర గుర్తుకి ఓటు వేసి గెలిపించగలరని ప్రార్థన. అదేవిధంగా సీతారాంపురంలో అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి. ప్రజా సమస్యల పట్ల మేము సానుకూలంగా స్పందిస్తాము. అదేవిధంగా విద్యా ఉద్యోగాలు తర్వాత ప్రజలకి త్రాగునీటి సమస్యలు, పిల్లలు చదువుకున్న విద్యావంతులకి ప్రోత్సాహకరంగా అనేక సమస్యల పట్ల మేము సానుకూలంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. రైతులకు లింక్ రోడ్లు నిర్మాణంలో చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. లింక్ రోడ్డు నిర్మాణాల్లో భాగంగా అదేవిధంగా పిల్లలు చదువుకునేదానికి గ్రంథాలయ సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా అర్జున కాలనీలో ఉన్నటువంటి కమ్యూనిటీ బిల్డింగ్ ని డెవలప్ చేస్తూ కమ్యూనిటీ బిల్డింగ్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణంతో పాటు దాన్ని ఎక్స్టెన్షన్ చేసి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడానికి కోసం మేడం గారి దృష్టికి తీసుకెళ్లి మేడం గారి ద్వారా పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాము. అదేవిధంగా ముస్లిమ్స్కి ఉన్నటువంటి వారి శ్మశాన వాటికకి చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేయడమే కాకుండా ఆ ప్రహరీ గోడలో ఉన్నట్టు నీటి వసతి కల్పించి దానికి చుట్టూ మొరం పోయించి దానికి పూర్తి సీసీని కల్పిస్తామని చెప్పేసి మేము హామీ ఇస్తున్నాము. అదేవిధంగా మన సీతారాంపురం ప్రజలకి కొన్ని గృహ నిర్మాణ విషయంలో గతంలో కొన్ని అవకతవకలు జరిగిన మాట వాస్తవం. వాటిని పరిష్కరించే దిశగా ఇంకా మేడం ఉత్తమ్ పద్మావతి గారి ద్వారా, మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ద్వారా మేము వారి దృష్టికి తీసుకుపోయి కనీసం 100 ఇండ్లను తీసుకొచ్చి వారికి సమస్యల్లో ఉన్నటువంటి వారికి గృహ నిర్మాణాలు కల్పించే దిశగా, వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే దిశగా మేము పరిష్కరిస్తాము. అదేవిధంగా సీతారాంపురం గ్రామంలో ఇంకా మిగిలి ఉన్నటువంటి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యల పట్ల దాన్ని ఈ 5 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా పరిష్కరిస్తాము. కాబట్టి డబుల్ బెడ్రూమ్ లో 5 ఎకరాల డబుల్ స్థలం దానిలో 3 ఎకరాలు మాత్రమే ఉపయోగించడం జరిగింది. ఇంకా 2 ఎకరాలు సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ద్వారా, మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ద్వారా ఆ 2 ఎకరాల్లో మోడల్ కాలనీ కల్పించాలని చెప్పేసి
ఉత్తమ్ గారి ఆశీస్సులతో దాన్ని ఖచ్చితంగా దాన్ని పూర్తి చేయడానికి మేము శాయశక్తులా పనిచేసి ఖచ్చితంగా వాటిని పూర్తి చేస్తామని చెప్పేసి సీతారాంపురం ప్రజానీకానికి హామీ ఇస్తున్నాము. ఇక్కడ యువకులు విద్యావంతులు కొన్ని వాళ్ళు ఎజెండాని కల్పించడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి అన్ని రకాల ఎజెండాల్ని ఖచ్చితంగా వాటిని పరిష్కరించి వాటిని 5 ఏళ్ల కాలంలో పూర్తి చేయడానికి ఖచ్చితంగా మేము వాటిని శాయశక్తిలో పనిచేసి మా ఈ 5 ఏళ్ళ మాకు అవకాశం కల్పించమని చెప్పేసి సీతారాంపురం ప్రజానీకానికి మళ్ళీ ప్రత్యేకంగా మేము విన్నవించుకుంటున్నాము. ఇంకా నాతో పాటు ఉన్నటువంటి మేధావులు, తర్వాత స్త్రీలు, మహిళలు, పెద్ద మనుషులు వాళ్ళందరి సలహాలు సంప్రదింపుల ద్వారా ఇంకా ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే వాటిని ఖచ్చితంగా మేము ఇచ్చిన హామీలే కాకుండా ఇంకా అదనంగా ఉన్న హామీలని మేము ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పేసి మీ అందరి ముందు ప్రజానీకానికి విన్నవించుకుంటూ మీ అమూల్యమైన ఓటుని కత్తెరి గుర్తుపై వేయించి పులగం శైలజ గారి అభ్యర్థులను పులగం శైలజ గారి గుర్తుని ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించమని చెప్పేసి ఈ సీతారాంపురం ప్రజానీకానికి మరీ విన్నవించుకుంటున్నాము. అదే విధంగా సర్పంచ్ అభ్యర్థితో పాటు సీతారాంపురంలో ఉన్నటువంటి 8 వార్డులలో కైవసం చేసుకొని క్లీన్ స్వీప్ చేసేటట్టుగా గుర్తించమని ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి అత్యధిక వార్డులను తర్వాత సర్పంచ్ని అభ్యర్థిని భారీగా మెజార్టీతో గెలిపించాలని అమ్మ ఆశీస్సులు ఉత్తమ్ పద్మావతి అమ్మగారి ఆశీస్సులతో మేము అభ్యర్థిగా మేము ముందుకు వచ్చాము. కాబట్టి ఈ కానుకను అమ్మగారికి ఈ కానుకగా ఇవ్వాలని మేము తలపిస్తున్నాం. కాబట్టి సీతారాంపురం ప్రజానీకానికి మళ్ళీ మేము దంపతులుగా మీ ముందు తల వంచి మిమ్మల్ని ప్రార్థిస్తూ నా అభ్యర్థులను మన్నించి భారీ మెజార్టీతో గెలిపించగలరని మేము విన్నవించుకుంటున్నాం. స్థానిక సంస్థల్లో సర్పంచ్ ఎలక్షన్ లో భాగంగా సీతారాంపురం గ్రామ నిజమైన కాంగ్రెస్ అభ్యర్థిగా మన పులగం శైలజ లక్ష్మీనారాయణ గారికి మన పద్మావతి అమ్మగారు వారి ఆశీస్సులతో ఈ యొక్క సర్పంచ్ స్థానాన్ని జనరల్ స్థానంలో భాగంగా ఎక్కువ జనాల్లో సొచ్చుకొని పోయే నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తిగా లక్ష్మీనారాయణ గారిని గుర్తించి అమ్మ పద్మావతి అమ్మగారు ఈరోజు వారికి ఈ యొక్క సర్పంచ్ స్థానాన్ని కేటాయించడం జరిగింది. ఈ యొక్క స్థానంలో భాగంగా సర్పంచ్గా పులగం శైలజ లక్ష్మీనారాయణ గారికి వారి యొక్క గుర్తు కత్తెర గుర్తుపై అత్యధిక మెజారిటీతో ఈ యొక్క స్థానాన్ని గెలిపించుకొని మన పద్మావతమ్మ గారికి వారి ఆశీస్సుల మేరకు మేము ఇందులో భాగంగా ఈ గ్రామాన్ని అత్యధిక మెజారిటీతో కానుకగా ఇవ్వదలుచుకున్నాం. అదేవిధంగా బీఆర్ఎస్ మద్దతుతో బీఆర్ఎస్ కాంగ్రెస్ మిత్రపక్షాలుగా ఈ యొక్క స్థానాన్ని అమ్మగారికి పద్మావతమ్మ గారికి కానుకగా ఇవ్వదలుచుకున్నాం. అదేవిధంగా గ్రామ శాఖ అధ్యక్షుడిని నేను ఈ స్థానాన్ని ఖచ్చితంగా లక్ష్మీనారాయణ గారికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే గతంలో 1 ఓటుతో ఓటమి పాలైంది. అయినా కూడా ఇప్పుడు ఏకగ్రీవ సర్పంచ్ కావాల్సి ఉన్నా కూడా కొంతమంది దాన్ని అడ్డుకొని కాదని చెప్పి ఎదురుపడి పోరాటం చేయడం జరుగుతుంది. ఏకగ్రీవ సర్పంచ్ స్థానానికి కూడా ఎదురుపడి ఈ విధంగా ఎదిరించడానికి ముందుకు వచ్చినందుకు ఇది జనరల్ స్థానంలో లక్ష్మీనారాయణ గారు ముందు ఎదుర్కొని దాన్ని ఖచ్చితంగా కైవసం చేసుకొని అమ్మగారి కానుకగా ఇస్తామని వాగ్దానం చేస్తాం. లక్ష్మీనారాయణ గారి నాయకత్వం, లక్ష్మీనారాయణ గారి నాయకత్వం, పద్మావతి గారి నాయకత్వం, పద్మావతి గారి నాయకత్వం, పద్మావతి గారి నాయకత్వం, వెంకన్న గారి నాయకత్వం, వెంకన్న గారి నాయకత్వం, నారాయణ గారి నాయకత్వం, నారాయణ గారి నాయకత్వం, గుర్తుకి